Today we shall learn without repeating this structure. ఇది మన మనసులోనే ఉంచుకోవాలి. ఏమన్నా బ్రింగ్ అంటే వర్బ్ 1, బ్రాట్ అంటే వర్బ్ 2, బ్రాట్ అంటే వర్బ్ 3 అని మనం 1కి 5 సార్లు రాస్తే మీకు గుర్తుండిపోతుంది. అవి మళ్ళీ ఇందులో ఊరికే చెప్పాల్సిన అవసరం లేకుండా మనం అది చూడగానే గుర్తుపట్టి దాన్ని మనం చదివేటట్టు తయారు కావాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాసిన, కానీ మీరు ఇవి మనసులో లేకుండా నెక్స్ట్ ఇప్పుడు నేను థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, ఇది వర్బ్ ఫామ్లా క్రియారూపము బ్రింగ్ అని ఉంది, తెచ్చు అని అర్థము. దీని యొక్క వర్బ్ 2 బ్రాట్, తెచ్చను, బ్రాట్ తేబడును. ఇప్పుడు బ్రింగ్ అనేది వర్బ్ 1 అయితే యామ్, ఈజ్, ఆర్, బ్రాట్ అంటే బీ ఫామ్ వర్బ్ 1 వర్బ్ 3. ఇంకా నెక్స్ట్ నేను స్ట్రక్చర్ మీకు చెప్పేటప్పుడు టేబుల్ టెన్స్ రిపీట్ చేసే ప్రాక్టీస్ ఇది. ఈ ప్రాక్టీస్ అప్పుడు కింద ఏం రాయకుండా మనం చూసి ఈజీగా నేర్చుకోగలగాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తున్నాం, హీ అంటే థర్డ్ పర్సన్, మ్యాస్కులైన్ జెండర్ పురుషవాచకం, ప్రణవం ఇది. షీ అనే రామ అన్నా కానీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబరే, సీత అన్న థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఫిమినైన్ జెండర్. హీ అంటే ప్రణవం ఇది, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ మ్యాస్కులైన్, షీ ఫిమినైన్. ఇవేమో ప్రాపర్ నౌన్స్, ఇవి కామన్ నౌన్స్ సింగులర్స్. ఇండియా కూడా, ది వరల్డ్ కూడా సింగులర్సే, ప్రాపర్ నౌన్స్ అవి. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కు మనం ప్రెజెంట్ టెన్స్ అయితే వర్బ్ 1 ఎస్ కలపాలి. ఇప్పుడు ఏం చేసాం, బ్రింగ్ అని అన్నాం. ప్రెజెంట్ టెన్స్లో అయితే హీ బ్రింగ్స్ అనాలి, అతను తెస్తాడు. ఈ డూ అనడానికి ఎస్ అన్నట్టు. ఒకవేళ గో అని వస్తే మాత్రం ఈఎస్ కలపాలి, గోస్ అని. డూ అని ఓతోటి ముగిసింది అనుకో వర్బ్ డస్ అనాలి. అది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇప్పుడు హీ బ్రింగ్స్ అన్నాము. మళ్ళీ ఇక్కడ అన్ని తరపు, ఇది ఆర్మీ అనేది కలెక్టివ్ నౌన్ సింగులరే, ది క్లాస్ కలెక్టివ్ నౌన్ సింగులరే, ది గ్యాంగ్ కలెక్టివ్ నౌన్ సింగులరే. ఈ సింగులర్ అండి ఏ వాడినా వర్బ్ 1 ఎస్ఏ. దేంట్లో ఓన్లీ ప్రెజెంట్ టెన్స్లో. ఇది కలెక్టివ్ నౌన్, ఇదేమో నాలెడ్జ్ అబ్స్ట్రాక్ట్ నౌన్, విజ్డమ్ అబ్స్ట్రాక్ట్ నౌన్, కంటికి అవపడదు. పైఎస్నెస్ సబ్జెక్ట్ నౌన్ మీకు చెప్పినాను. గోల్డ్ సాలిడ్స్ ఇది మెటీరియల్ నౌన్, క్రూడ్ ఆయిల్ మెటీరియల్ నౌన్, లిక్విడ్స్ ఆక్సిజన్ గ్యాసెస్ ఇవి మెటీరియల్ నౌన్. ఈ 5 రకాల నౌన్స్ సింగులర్స్కు ప్లస్ ప్రాపర్ కలెక్టివ్ నౌన్ ప్రొనౌన్స్ ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దట్ కానీ వీటికి వచ్చినప్పుడు వర్బ్ 1 ప్లస్ ఎస్ కలపాలి. ఇప్పుడు క్రియారూపం వర్బ్ ఫామ్లా బ్రింగ్ వర్బ్ 1 తెచ్చు. ప్యాసివ్ వాయిస్లో యామ్, ఈజ్, ఆర్, బ్రాట్. ఐ అన్నప్పుడు ఐ యామ్ బ్రాట్ అనాలి. హీ వచ్చింది కాబట్టి హీ ఈజ్ బ్రాట్ అంటుంది. వి వస్తే వి ఆర్ బ్రాట్, యూ వస్తే యు ఆర్ బ్రాట్, దే వస్తే దే ఆర్ బ్రాట్. అట్లా అవి ఉపయోగించిన రామ వస్తే రామ ఈజ్ బ్రాట్, సీత వస్తే సీత ఈజ్ బ్రాట్, హీ వస్తే ఈజ్ బ్రాట్, షీ వస్తే షీ ఈజ్ బ్రాట్, ఇండియా వస్తే ఇండియా ఈజ్ బ్రాట్, ద వరల్డ్ అంటే ద వరల్డ్ ఈజ్ బ్రాట్. ఇవన్నిటికీ సింగులర్ నెంబర్కి ఈజీ వాడాలి. ప్రజెంట్ టెన్స్లా, పాస్ట్ టెన్స్ అయితే వాజ్ వాడాలి. ఈ కలెక్టివ్ నౌన్స్ ఆర్మీ ఈజ్ బ్రాట్, ఆర్మీతో సైన్యంతో తేయబడ్డది అన్నమాట. ద క్లాస్ ఈజ్ బ్రాట్, కప్ తరగతి తరగతి చేత కప్ తేయబడ్డది. ద గ్యాంగ్ అట్లా. తర్వాత యాబ్స్ట్రాక్ట్ నౌన్ కంటికి అవపడదు కానీ మనం అర్థం చేసుకునేది నాలెడ్జ్. హిజ్ నాలెడ్జ్ బ్రాట్ ప్రైజ్, అతని జ్ఞానం తెచ్చింది అని. అన్నిటికీ గోల్డ్ ఈజ్ అంటాం, పాస్ట్ టెన్స్ గోల్డ్ వాజ్ అంటాం. గోల్డ్ ఈజ్ బ్రాట్ అప్, బంగారం ధర పెరిగిపోతుంది. క్రూడ్ ఆయిల్, ఆక్సిజన్, ఇవన్నీ అన్ని రకాల
ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్స్. మీకు నౌన్ ఫామ్స్ చెప్పినాను. అవి సింగులర్ అయితే ప్రొనౌన్స్ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దట్ కానీ సింగులర్ అయితే వర్బ్ 1 ప్లస్ ఎస్ కలపాలి. హీ బ్రింగ్స్, అతను తెస్తాడు. ప్యాసివ్ ఏమవుతుంది? హీ వచ్చింది కాబట్టి ఈజ్ వాడాలి. బ్రాట్, హీ ఈజ్ బ్రాట్, అతని చేత తేబడును. ఇప్పుడు ఈ సబ్జెక్టు ఈజ్ B1 బ్రాట్ వర్బ్ 3 అని నేను అనటం లేదు. మీరే దీనికి ఆటోమేటిక్గా అలవాటు అయిపోవాలి. మనం ప్రజెంట్ సబ్జెక్టు ఫస్ట్ పర్సన్ సింగులర్, ప్లూరల్, సెకండ్ పర్సన్ ప్లూరల్, మూడిట్లలో స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేసినాము. ఇప్పుడు స్ట్రక్చర్ అనేది చూడగానే మనం అర్థం చేసుకుంటట్టు గ్రాస్ప్ చేసుకోగలగాలి. హీ ఈజ్ బ్రాట్, హీ బ్రింగ్స్ న్యూస్, అతను వార్తలు తెస్తాడు. న్యూస్ ఈజ్ బ్రాట్ బై హిమ్, న్యూస్ అనేది ఎవరు? సింగులరే. ఈజ్ B1 వాడినాము, బ్రాట్ వర్బ్ 3 వాడినాము, బై ప్రిపోజిషన్ హిమ్ ఆబ్జెక్ట్ కేసు అయింది. అతని చేత చేయబడును. పాస్ట్ టెన్స్ భూతకాలం. బ్రాట్ వర్బ్ 2, వాజ్ వర్బ్ బ్రాట్ తేబడను, తేబడను. హీ బ్రాట్, అతను తెచ్చను. అన్నిటికీ అన్ని బ్రాటే. హీ బ్రాట్, షీ బ్రాట్, రామ బ్రాట్, సీతా బ్రాట్, ఇండియా బ్రాట్, ద వరల్డ్ బ్రాట్, అన్ని కలెక్టివ్ నౌన్స్. ద క్లాస్ బ్రాట్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ అన్నిటి కూడా ఒకటే, వర్బ్ 2 బ్రాటే. హీ బ్రాట్, హీ వాజ్ బ్రాట్, హీ సింగులర్ కాబట్టి వాజ్ వాడినాం. హీ బ్రాట్ న్యూస్, అతను వార్తలు తెచ్చాడు. న్యూస్ వాజ్ బ్రాట్ బై హిమ్, వార్తలు అతని చేత తీయబడెను. ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం. విల్ ఆర్ షెల్ బ్రింగ్, ఒక హెల్పింగ్ వర్బ్ 1 ఒక వర్బ్ 1 అయితేనే ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. దీని ప్యాసివ్కు కర్మార్థ ప్రధాన వాక్యం చేయాలంటే విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ఫామ్. B1 B2 కాదు, బీ ఫామే. బీ ఫామ్ వర్బే అది. బ్రాట్ వర్బ్ 3 తేబడగల అన్నమాట. తేగలబడ. హీ షల్ బ్రింగ్, అతను తేగలడు. హీ షల్ బి బ్రాట్, ఇగో ఈ బీ అనమార్థం. బ్రాట్ వర్బ్ 3 అతని చేత తేబడగలదు. హీ షల్ బ్రింగ్ న్యూస్, అతను వార్త తేగలడు, వార్తలు తేగలడు అని. న్యూస్ షెల్ బి బ్రాట్ బై హిమ్, హీ బై హిమ్ అయితే న్యూస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది. షెల్ వాడినాము, హెల్పింగ్ వర్బ్ నాట్ బీ ఫామ్ వర్బ్ బి, బ్రాట్ వర్బ్ 3 బై ప్రిపోజిషన్ హిమ్ ఆబ్జెక్ట్ కేస్, వార్త అతని చేత తేబడగలదు అన్నమాట. ప్రజెంట్ కంటిన్యూస్లో వర్తమాన కాలంలో పని కొనసాగడంలో యామీజ్ ఆర్ బ్రింగింగ్ అంటే స్ట్రక్చర్ B1 ప్లస్ వర్బ్ 1 ఇంగ్ ఫామ్ అనమాట. అది చూడంగానే అర్థం చేసుకోవాలి. యామీజ్ ఆర్ అనేది B1, బ్రింగింగ్ అనే వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్, తెచ్చుచున్నా అన్నట్టు. యామీజ్ ఆర్ బీయింగ్ బ్రాట్. ఇప్పుడు రైటింగ్ అని ఉన్నప్పుడు బీయింగ్ రిటర్న్ ఎట్లా అయిందో ఇంగ్ ఫామ్ వచ్చి బీతోటి కలిసి బీయింగ్, రైట్ యొక్క వర్బ్ 3 రిటర్న్ ఎట్లా అయిందో ఇక్కడ బ్రింగింగ్ అన్నప్పుడు ఇంకొచ్చి బీతోటి బీయింగ్ అవుతుంది, బ్రాట్ వర్బ్ 3 అవుతుంది, బీయింగ్ బ్రాట్. యామీజ్ ఆర్ బీయింగ్ బ్రాట్, B1 ప్లస్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ వర్బ్ 3 తేబడుచున్నా. హీ ఈజ్ బ్రింగింగ్, అతను తెస్తూ ఉన్నాడు. హీ ఈజ్ బీయింగ్ బ్రాట్, అతని చేత చేయబడుతున్నది. హీ ఈజ్ బ్రింగింగ్ న్యూస్, అతను వార్తలు తెస్తున్నాడు. న్యూస్ ఈజ్ బీయింగ్ బ్రాట్ బై హిమ్, అతని చేత వార్తలు చేయబడుచున్నవి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాజ్ వర్ బ్రింగింగ్, సింగులర్ కమ్ వాజ్, ప్లూరల్ కమ్ వర్. తెచ్చుచుండెను, వాజ్ వర్ బీయింగ్ బ్రాట్ తేబడుచుండెను. హీ వాజ్ బ్రింగింగ్, అతను తెచ్చుచుండెను. హీ వాజ్ బీయింగ్ బ్రాట్, అతని చేత తేబడుచుండెను. హీ వాజ్ బ్రింగింగ్ న్యూస్, అతని వార్త తెచ్చుచుండెను. న్యూస్ వాజ్ బీయింగ్ బ్రాట్ బై హిమ్. వీ విల్ బి బ్రింగింగ్, మేము తెస్తూ ఉండగలము. బాగా గుర్తుంచుకోవాలి. విల్ బి రైటింగ్ హెల్పింగ్ వర్బ్ 1 బీ ఫామ్ వర్బ్ 1 ఇంగ్ ఫామ్. దాన్ని మనసులో పెట్టుకొని ఆ స్ట్రక్చర్ను మనం మనసు ఇందులో యూజ్ చేసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ 1 బీ ఫామ్ వర్బ్, బ్రింగ్కు ఇంగ్ ఫామ్ బ్రింగింగ్, అతను తెస్తూ ఉండగలడు. హీ విల్ బి బ్రింగింగ్
అతను తెస్తూ ఉండగలడు. హీ విల్ బీ బ్రింగింగ్ న్యూస్, అతను వార్తలు తెస్తూ ఉండగలడు. ప్రజెంట్ పర్ఫెక్ట్, వర్తమాన కాలంలో పని పూర్తి, ఇప్పుడు జరిగితేనే, జస్ట్ నో, ఇప్పుడే అయితే అనాలి. ఇది హ్యావ్ హ్యాస్ బ్రాట్, తెచ్చి ఉన్న. ప్యాసివ్ హ్యావ్ హ్యాస్ బీన్ బ్రాట్, ఈ బీన్ దీనికోసం ఏర్పడ్డది. తేబడి ఉన్న. హ్యావ్ హ్యాస్ అండ్ పైలట్ వర్బ్ 1, బీన్ B3, బ్రాట్ వర్బ్ 3. ఇప్పుడు ఈ హ్యాస్ బ్రాట్, అతను తెచ్చి ఉన్నాడు. ఈ హ్యాస్ బీన్ బ్రాట్, అతని చేత తేబడి ఉన్నది. మనకి ఇది కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఈ హ్యాస్ బీన్ బ్రాట్ తప్పాలని అనుకుంటారు, అంత అట్లా కాదు. ఈ థర్డ్ పర్సన్ సింగులర్, హ్యాస్ పర్ఫెక్ట్, బీన్ బ్రాట్ తేబడి, అతని చేత తేబడి ఉన్న అన్నమాట. ఈ హ్యాస్ బ్రాట్ న్యూస్, ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా పాస్ట్ పర్ఫెక్ట్ అయినా, అది ఇంట్రాన్సిటివ్ అయినా ట్రాన్సిటివ్ అయినా, అది యాక్టివ్ అయినా ప్యాసివ్ అయినా వర్బ్ 3A. హ్యాస్ రిటర్న్, హ్యాస్ బీన్ రిటర్న్, హ్యాస్ రిటర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ హ్యాస్ బీన్ రిటర్న్, అట్లా. దే హ్యాడ్ రిటర్న్, దే హ్యాడ్ బీన్ రిటర్న్, అట్లా. ఇప్పుడు ఈ హ్యాస్ బ్రాట్ న్యూస్, అతను వార్తలు తెచ్చి ఉన్నాడు. న్యూస్ హ్యాస్ బీన్ బ్రాట్ బై హిమ్, న్యూస్ అనేది ఎవర్ సింగులరే, వార్తలు అతని చేత తేబడినవి. పాస్ట్ పర్ఫెక్ట్, గతంలో పని పూర్తి. హ్యాడ్ బ్రాట్, తెచ్చి ఉండెను. హ్యాడ్ బీన్ బ్రాట్, తేబడి ఉండెను. ఈ హ్యాడ్ బ్రాట్, అతను తెచ్చి ఉండెను. ఈ హ్యాడ్ బీన్ బ్రాట్, అతని చేత తేబడి ఉండెను. ఈ హ్యాడ్ బ్రాట్ న్యూస్, అతను వార్తలు తెచ్చి ఉండెను. న్యూస్ హ్యాడ్ బీన్ బ్రాట్ బై హిమ్, వార్తలు అతని చేత తేబడి ఉండెను. ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ అనగా విల్ ఆర్ షెల్ కెన్ మే, అట్లా. విల్ హ్యావ్ బ్రాట్, పర్ఫెక్ట్ హ్యావ్ అన్నమాట. బ్రాట్ వర్బ్ 3, తెచ్చి ఉండగల. విల్ హ్యావ్ బీన్ బ్రాట్, తేబడి ఉండగల. హీ విల్ హ్యావ్ బ్రాట్, అతను తెచ్చి ఉండగలడు. హీ విల్ హ్యావ్ బీన్ బ్రాట్, అతని చేత తేబడి ఉండగలదు. హీ విల్ హ్యావ్ బ్రాట్ న్యూస్, అతను వార్తలు తెచ్చి ఉండగలడు. న్యూస్ విల్ హ్యావ్ బీన్ బ్రాట్ బై హిమ్, వార్తలు అతని చేత తేబడి ఉండగలదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, వర్తమాన కాలంలో పని పూర్తిగా కొనసాగడం అన్నమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగా హ్యావ్ హ్యాస్, దీంట్లో కంటిన్యూస్ బీన్ B3 వర్బ్ 1 ఇంఫార్మ్. హ్యావ్ హ్యాస్ బీన్ బ్రింగింగ్, తెస్తూనే ఉన్నాడు, ఇంకా రాలే. నో ప్యాసివ్, ఈ హ్యాస్ బీన్ బ్రింగింగ్, అతను తెస్తూనే ఉన్నాడు. ఈ హ్యాస్ బీన్ బ్రింగింగ్ న్యూస్, అతను వార్తలు తెస్తూనే ఉన్నాడు. ఈ నే అనేది అన్నమాట కంటిన్యూ అయితేనే ఉంది. అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, గతంలో పని పూర్తిగా కొనసాగడం. హ్యాడ్ బీన్ బ్రింగింగ్, తెస్తూనే ఉండెను. హ్యాడ్ బీన్, ఈ హ్యాడ్ బీన్ బ్రింగింగ్, అతను తెస్తూనే ఉండెను. నో ప్యాసివ్, ఈ హ్యాడ్ బీన్ బ్రింగింగ్ న్యూస్, అతను వార్తలు తెస్తూనే ఉండెను. విల్ హ్యావ్ బీన్ బ్రింగింగ్, తెస్తూనే ఉండగలడు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనే విల్ హ్యావ్, దీంట్లో కంటిన్యూస్ బీన్ B3 వర్బ్ 1 ఇంఫార్మ్, తెస్తూనే ఉండగల. ఈ విల్ హ్యావ్ బీన్ బ్రింగింగ్, అతను తెస్తూనే ఉండగలడు. ఈ విల్ హ్యావ్ బీన్ బ్రింగింగ్ న్యూస్, అతను వార్తలు తెస్తూనే ఉండగలడు. అంటే ఈ 12 యాక్టివ్ వాయిస్లు అనేది ప్యాసివ్ వాయిస్లు నోటికి రావాలి. ఫస్ట్ పర్సన్ ఉపయోగించాం మనం, సింగులర్ ప్లూరల్ వాడినాం. సెకండ్ పర్సన్ ప్లూరల్ ఎప్పటికి వాడినాం. థర్డ్ పర్సన్ సింగులర్ వాడుతున్నాము. ఇప్పుడు బాగా ప్రాక్టీస్ అయిపోవాలన్నమాట. చూడగానే అది ఆబ్జెక్ట్ సింగులర్, ప్లూరల్, సబ్జెక్ట్ సింగులరా, ప్లూరలా, దానికి ఏది వాడాలి, సింగులర్ వాడతాం, ప్లూరల్ వాడతాం. అవన్నీ గమనించుకొని 10 సబ్జెక్టులు, 10 రకాల వెర్బ్లు, 10 రకాల ఆబ్జెక్టులు ఉపయోగించి రాయాలి బాగా. 12 యాక్టివ్ వాయిస్లు ఉన్నాయి, ప్యాసివ్ వాయిస్లు. ఎస్ ప్రిపోజిషన్స్, విభక్తులు. అబాయిడ్ అంటే కట్టుబడి ఉండు. పీపుల్ షుడ్ అబాయిడ్ టు ది ట్రాఫిక్ రూల్స్.
ట్రాఫిక్ రూల్స్కు కట్టుబడి ఉండాలి. ఎడమ చేయకుండా పోవాలి, ఎడమ చేయకుండా రావాలి. ఇక్కడ అడ్డు ఉన్నది కదా దగ్గర, అవతలికి పోతాందుకు 2 కిలోమీటర్లు అంటే ఒక తాన 10 కిలోమీటర్లు ఓఆర్ఆర్ రోడ్లో పోతే 10 కిలోమీటర్లకు యూటర్న్ వస్తుంది. జస్ట్ నువ్వు ఒక మీటర్ ముందు పోయినాం అనుకో, ఇంకా మళ్ళీ వెనక రావడానికి వీల్లేదు. వెనక చాలా ఫాస్ట్గా కార్లు వస్తూనే ఉంటాయి. మరి దాని వస్తూనే ఉంటాయి. నువ్వు వెనక దిగితే ఆడొచ్చి గుద్దుతాడు కథం. ఒకవేళ నువ్వు యూటర్న్ తీసుకోవాలంటే మళ్ళీ 10 కిలోమీటర్లు పోయినా అక్కడ యూటర్న్ వచ్చినాక తీసుకోవాలి. సో దట్ డ్రైవర్ షుడ్ బి వెరీ యాక్టివ్. ఇప్పుడు ఏమంటుండే కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండకపోతే యాక్సిడెంట్ అవుతుంది. పీపుల్ షుడ్ అవాయిడ్ టు ది ట్రాఫిక్ రూల్స్. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండవాలి. బట్ అంటే కానీ ఇది కంజక్షన్గా వాడతారు. హీ వెంట్ టు మీట్ హిస్ ఫ్రెండ్. ఒక వాక్యం అయిపోయింది. అతని స్నేహితులు కలవడానికి వెళ్ళాడు. బట్ హీ కుడ్ నాట్ మీట్ హిమ్. కానీ అతను కలవలేకపోయాడు. ఆ టైంకి అతను లేకుండొచ్చు, డ్యూటీకి పోవచ్చు, ఎక్కడ పోయిండో తెలుసుకోకుండా పోతే కలవలేకుండా. ఈ బట్ అనేది కంజక్షన్ వాడేది. ఇక్కడ ఈడియం అంటే వెర్బును నానుడిగా వాడేటువంటి క్రియ ఇది. బీ అప్ అంటే టు గెట్ అప్ అన్నమాట. బి అంటే ఉండు, అప్ అంటే లేచి ఉండు అన్నట్టు. ఎప్పుడు లేచి ఉంటాడు, ఎప్పుడు లేవడు. హీ విల్ బి అప్ ఎట్ 5 AM. ఆయన 5 గంటలకు నిద్ర లేస్తాడు. ద టైమ్ ఈజ్ అప్. టైం అయిపోయింది అంటాం, సమయం అయిపోయింది. ఇట్ వాజ్ 5 PM ఎట్ ద టైమ్ ఈజ్ అప్. అప్పుడు 5 అయింది, టైం అయిపోయింది. టు ది ఆఫీస్ స్టాఫ్, దే స్టార్టెడ్ టు గో హోమ్. వాళ్ళు ఇళ్ళకు పోవడానికి బయలుదేరారు, టైం అయిపోయింది కాబట్టి.